వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022వ సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నప్పటికీ ఈ మాసంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి జూలై 12వ తేదీ నుంచి మరలా ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే తాత్కాలికంగా ఏలినాటి శనికి ఒక 75 రోజుల పాటు గ్యాప్ వచ్చినప్పటికీ జూలై 12వ తేదీ నుంచి 2023వ సంవత్సరం జనవరి 17వ తేదీ వరకు కూడా ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నారు. ఆ తర్వాత మరలా ధనుర్రాశి వారికి ఇప్పట్లో ఏలినాటి శని యొక్క ప్రభావం లేదు. అయితే శని లాస్ట్లో ఉన్నాడు, చివరి భాగంలో ఉన్నాడు. పోతూ పోతూ దాదాపుగా యోగాన్ని కలిగిస్తాడు. ఈ ముఖ్యంగా ఒక జూలై మాసంలో కనుక తీసుకుంటే ఒకటి ఏలినాటి శని యొక్క ప్రభావము, రెండవది అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క ప్రభావం. ఈ రెండూ కూడా ధనుర్రాశి వారి మీద కొద్దిగా ఒత్తిడి పెంచేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏ విషయాలలో ఒత్తిడి పెరుగుతుందంటే భాగ్యాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి సందర్భంలో మనకు ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా చేతులు లిక్విడ్ అమౌంట్ అనేటటువంటిది లేక మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆస్తుల రూపంలో ఉండొచ్చు, ఇల్లు, స్థలాలు, పొలాలు, ఆస్తులు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా సమయానికి ఆర్థికపరమైనటువంటి అవసరాలను నెరవేర్చుకోవటంలో మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు యోగానివ్వవు. అష్టమ స్థానం మీద ధనుర్రాశి వారికి 3 గ్రహాల యొక్క వీక్షణం పడుతున్నది. ఏ గ్రహాల యొక్క వీక్షణం అష్టమ స్థానం మీద ఉన్నదంటే ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ ఉన్నది. 2వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహము యొక్క వీక్షణం రాశికి అష్టమ స్థానం మీద ఉన్నది. 4వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క పంచమ వీక్షణం రాశికి అష్టమ స్థానం మీద ఉన్నది. 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క 4వ వీక్షణం కూడా రాశికి అష్టమ స్థానం మీదనే ఉన్నది. అంటే అన్ని గ్రహాల యొక్క వీక్షణం కూడా అష్టమ స్థానం మీద అష్టమంలో ఉన్నాయి. కాబట్టి ఈ మాసం ద్వితీయ పక్షం ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా మెలకువగా కనుక ఉండకపోతే లాభం సంగతి తర్వాత నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ధనుర్రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే నిన్నటి వరకు మీరే కింగ్ అనుకోవాలి. మిమ్మల్ని దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. మీరే శాసనకర్తలు అయినప్పటికీ కూడా ఈ గ్రాడ్యువల్గా ధనుర్రాశి వారి యొక్క ప్రాభవం తగ్గే అవకాశం ఉంది. కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. రకరకాలైనటువంటి ఇబ్బందుల యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఎలాంటి పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు, ఎక్స్ప్లెనేషన్ అడిగేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అసలు ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎలా ఉంటుందంటే పంచమ స్థానంలో కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు. 2వ స్థానంలో శని యొక్క ప్రభావం ఏర్పడింది. అష్టమం మీద అన్ని గ్రహాల యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఓవర్ ప్రెషర్ తట్టుకోలేక కొన్ని సందర్భాలలో చాలా డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డైనమిక్ డెసిషన్స్ అనేటటువంటివి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కనుక ధనుర్రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా కూడా ఉండాలి. ఏమండి ఈ మాసంలో అన్ని ప్రతికూలతలే ఉన్నాయా, అనుకూలతలే లేవా అంటే కొద్దిగా అనుకూలతలు కూడా ఉన్నాయి.
సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు ఈ రాశికి యోగాన్ని కలిగిస్తాడు. సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వర్గాల వారికి చక్కటి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. దాంతోపాటు చతుర్థంలో గురుడున్నాడు. రాస్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానాన్ని చూస్తున్నటువంటి కారణం చేత ఏదైనా సరే చాలా పీక్ స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. అంటే ఇంకా దాదాపుగా ఇబ్బందులు సమస్యలు తీవ్రమవుతున్నాయి అనుకునేటటువంటి సందర్భంలో గురుడి యొక్క పంచమ వీక్షణంతో అక్కడ మనకి అది ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చేస్తుంది. అంటే ఎన్ని రకాలైనటువంటి స్ట్రెస్లు భరిస్తున్నప్పటికీ కూడా ఫైనల్గా ధనుర్రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎదుటివారి యొక్క సాయం లేకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మాసంలో ఉద్యోగపరంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో ఒక స్తంభన అంటే అలా స్థిరంగా ఆగిపోతూ ఉంటాయి, ముందుకు వెళ్లకుండా. 1-2 రౌండ్స్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కాల్ లెటర్ కోసం ఎదురుచూపులు మాత్రమే మిగులుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు, మానసికమైనటువంటి ఆందోళనలు తీవ్రమవటానికి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. నమ్మినటువంటి వాళ్ళే మోసం చేయటం, నమ్మిన వాళ్ళ చేతిలో పరాభవం జరగటం కూడా ఇక్కడ ఈ రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో ఉంది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ రాశివారు చక్కగా చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, ఈ రాశివారు ఈ మాసంలో ద్వితీయ పక్షంలో మీరు నవగ్రహ ఆరాధన చేయటం వలన చాలా రకాలైనటువంటి యోగం కలుగుతుంది. నవగ్రహ ఆరాధన విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. దానితో పాటు కాలభైరవ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి అనుకూలతలను కూడా కలిగిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే 27, 28, 29 ఈ 3 రోజుల్లో ఆర్థికంగా కానీ, ప్రయాణపరంగా కానీ, ఎక్కువగా ఆరోగ్యపరంగా కానీ జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫలితాలు అందరికీ జరుగుతాయా అంటే, ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే మాత్రమే దోషం ఉంటుందో, జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉంటాయో వాళ్లకు మాత్రమే జరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో దోషం లేనటువంటి వారు చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వాళ్ళకు వర్తించవు, శుభ ఫలితాలే పొందుతారు. కాబట్టి ఇది చూసిన వెంటనే అయ్యో నాకు ధనుర్రాశి వారికి ఇంత నెగిటివ్గా చెప్పారు అనేటటువంటి దయచేసి ఆ నెగిటివ్ భావన తీసేయండి. ఇవి చెప్తున్నటువంటి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఒక చిన్న జాగ్రత్త మాత్రమే, అంటే రాబోయేటటువంటి రోజులు కొద్దిగా అనుకూలంగా లేవు అని తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే రాబోయేటటువంటి రకరకాలైనటువంటి సమస్యల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.